అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు పడకేశాయి. డీజిల్ లేక షెడ్లకే పరిమితమయ్యాయి. ఆసుపత్రిలో మొత్తం 7 వాహనాలు ఉండగా 4 వాహనాలు ఆగిపోయాయి. మిగిలిన 3 వాహనాల్లోనూ ఈ రోజుతో డీజిల్ అయిపోయిందని, అవి కూడా ఆగిపోయే పరిస్థితి ఉందని డ్రైవర్లు చెప్తున్నారు. వాహనాలు అందుబాటులో లేకపోవడంతో గర్భిణీ స్త్రీలు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు మూలకు పడ్డంపై సిపిఐ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వాటిని అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి ఏడాది పాలనలో ఎక్కడ చూసినా ఎక్కడ చేసిన గొంగలే అక్కడే అన్నట్టు ఏ రంగంలో చూసినా సరే అక్కడ సేవలు చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఈరోజు ఇక్కడ మన జిల్లా గవర్నమెంట్ ఆసుపత్రిలో చూస్తూ ఉన్నాం. ఎంతమందికో తల్లి పిల్లలకి సేవలు అందించినటువంటి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు ఇక్కడే మన జిల్లా ఆసుపత్రిలో ఎక్కడగా అక్కడే ఆగిపోయి ఉన్నాయి. ఒక ఏడాది కాలం నుంచి చాలా ఇబ్బందుల్లో నడుస్తూ ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కనీసం వీటికి డీజిల్ కొట్టించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి అధికారులుగా చెప్తున్నారు. మన డ్రైవర్లను కూడా అడిగితే గత మే ఏప్రిల్ నెల నుంచి కూడా ఇప్పటికొచ్చి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈ ఏడాది కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు.